వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత. ఆయన ఏం చేశారు, అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైంది కదా అంటూ ఒక ఆడు మాట్లాడతాడు. ఇంకొక ఆయన మాజీ జడ్జిగా పనిచేసిన ఆయన వచ్చి అంటాడు, మీరు ఈరోజు అనుభవిస్తున్నటువంటిది మా రక్త మాంసాల మీద బిల్డ్ చేసుకున్నటువంటిది. 5 ఏళ్ల పాటు మీరు కలుగులో దాక్కున్నారు జగన్మోహన్ రెడ్డికి భయపడి. మేమందరూ కష్టపడితే మీరు బయటకు వచ్చి పదవులు అనుభవిస్తున్నారు అంటూ కొత్త రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. ఆయన 5 ఏళ్ల పాటు పాపం ఆయన మాత్రమే కష్టపడిపోయేట, అందుకని ఈయనకి డిప్యూటీ సీఎం పవర్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం కష్టపడలేదుట, పాపం అస్సలు కష్టపడలేదుట. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హన్నాన్ని ఎదుర్కోలేదు, అవమానాలు ఎదుర్కోలేదు, ఆర్థికంగా నష్టపోలేదు, కేసులు పెట్టించుకోలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి తల్లిగారిని దూషణల పర్వం ఏం జరగలేదు పాపం. మరి పవన్ కళ్యాణ్ గారు అసలు ఎవ్వరూ ఆయన ఒక్క పొల్లెత్తి మాట కూడా మాట్లాడలేదు. అలాంటి ఆయన 5 ఏళ్ల పాటు ఏసీ రూముల్లో ప్రశాంతంగా కూర్చొని 5 ఏళ్ల తర్వాత ఎన్నికల్లోకి వచ్చి గెలిచేసి ఏదో బైఫ్లూక్ గాలిబాటం అంటారు చూసారా, అలాగే గాలిబాటానికి ఆయన డిప్యూటీ సీఎం అయిపోయారట. తెలివితేటలు బాగా ఎక్కువైపోయి మెదడు ఇక్కడి నుంచి అరికాల్లోకి జారిపోయినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి. గతంలో చాలా చెప్పుకున్నాం. అటవీ భూముల రక్షణకు సంబంధించి ఏం చూపించారు వాస్తవాలు అనేది చూసాం మనం. అలాగే సనాతన ధర్మానికి సంబంధించి ఆయన చేస్తున్నటువంటిది కూడా చూసాం. సనాతన ధర్మ పరిరక్షణ సమితి అనేది ఒకటి కావాలి మనకని, దానికి సంబంధించి కూడా పనిచేస్తున్నారు. ధర్మానికి సంబంధించి ఇది కూడా పక్కన పెడితే రాష్ట్రానికి సంబంధించి ఏం చేస్తున్నారు, ముఖ్యంగా కోస్టల్ బెల్ట్, సుదీర్ఘమైనటువంటి అతి పెద్దదైనటువంటి కోస్టల్ లైన్ మనకుంది, తీర ప్రాంతం. మరి దాని నుంచి ఏం చేయాలి అనేటువంటి దానికి ఏం చేస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు కొన్ని డీటెయిల్స్. అంటే ఏం చేశాడు పవన్ కళ్యాణ్, ఏం చేశాడు అంటే 11 మంది అసెంబ్లీలోకి రావడానికే భయపడి వస్తున్నారు కదా, అది సరిపోదా? ఇది రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్ అవుతుంది. బట్ ఒక ఉప ముఖ్యమంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఏం చేస్తున్నారు అంటే, గతంలో డోలీ మోతలు ఉండేవి, ఇప్పుడు డోలీ మోతలు ఉండకూడదు, అంబులెన్స్ వెళ్ళాలి, అక్కడి నుంచి గిరిజనులను తీసుకురావాలి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి కల్పించాలి మొత్తం అన్ని సదుపాయాలు అని చెప్పి యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా చేస్తున్నారు అక్కడ, రోడ్ల నిర్మాణం ఇవన్నీ. అలాగే మ్యాజిక్ డ్రైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రావాలి అని చెప్పి దానికి ప్రణాళికలు ఇస్తున్నారు. ఇంకొక పక్కన స్మార్ట్ కిచెన్లు కడపలో, అక్కడి నుంచి అవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రావాలి, పిల్లలకి మంచి భోజనం పెట్టాలి అనేటువంటి దాని మీద ఉత్తర్వులు వాటి మీద ఇచ్చారు. ఇవి కాకుండా సాహిత్య పోషణ, స్కూల్లో లైబ్రరీ లేదు అంటే ప్రభుత్వం నుంచి కాదు నా సొంత ఖర్చులతో నేను పెట్టిస్తానని చెప్పి డిజిటల్ లైబ్రరీలు అలాగే పుస్తకాలు ఆయన దగ్గరుండి పంపిస్తున్నారు. మేబీ 1 or 2 మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్తున్నారు. అన్ని స్కూళ్ళకి ఒకేసారి ఇవ్వడానికి ఆయన దగ్గర కూడా డబ్బులు లేవు కాబట్టి. ఇది కాకుండా వ్యక్తిగతంగా ఆయన ఈ కార్యక్రమాలు చేయాలి, వ్యక్తిగతంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, లేదంటే ఎవరికైనా ఏదైనా సాయం చేయాలంటే డబ్బులు కావాలి, వచ్చే జీతం అంతా కూడా అనాథ పిల్లలకి ఇచ్చేస్తున్నారు కాబట్టి సినిమాలు చేస్తున్నారు. ఇవి కాకుండా పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్తులో ఎటువంటి ఉపద్రవాలు ఎదుర్కోకుండా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన చేస్తున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్, ద గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. గ్రీన్ వాల్ అంటే ఏదో గోడ ఇటకలతో కట్టేసి పచ్చరంగు వేసేస్తే అయిపోయిందని అనవసరంగా అనుకోకండి. 1034 కిలోమీటర్ల పొడవున 5 కిలోమీటర్ల వెడల్పు, 5 కిలోమీటర్ల వెడల్పు అండి. మామూలుగా ఒక గోడ కట్టుకుంటే 15 అడుగులు ఎత్తులో గోడ కట్టుకున్నాము, దానికి విడ్త్ ఎంత ఉండాలి అంటే అటు ఇటు కలిపి ఒక 2 అడుగులు 3 అడుగులు వేసుకుంటే చాలా పెద్దదవుతుంది, ఏదో పురాతనమైన కోటలు చూసినప్పుడు. అలాంటి గోడలు కట్టడం కాదు, 5 కిలోమీటర్ల వెడల్పు, 1034 కిలోమీటర్ల పొడవున గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం అన్ని సమీక్ష జరిపి ఇవన్నీ చేశారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణతో పాటుగా జీవ వైవిధ్యాన్ని పెంచి స్థానికులకి ఉపాధి కల్పన కూడా ఇందులో మిళితమై ఉంటుంది. సో ఇప్పటివరకు 50% అయినటువంటి గ్రీన్ కవర్ ప్రాజెక్టుల పురోగతి మీద సమీక్షించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నాళ్ళు ఉన్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా దీంట్లో ఆక్షేపించవచ్చు, తప్పలేదు. 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ తీర ప్రాంతానికి సంబంధించి ఇంత బృహత్తరమైన ప్రాజెక్టు ఆలోచన మరి వారికి ఎందుకు రాలేదు అన్న ప్రశ్న వస్తుంది. సరే, కలిసికట్టుగా ఉండి ఇప్పుడు పనిచేస్తున్నారు కాబట్టే మొత్తం పవర్స్ పవన్ కళ్యాణ్ చేతిలో పెట్టారు. యూ హ్యావ్ టు డూ ఇట్ అని చెప్పారు. ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు హ్యాపీగా. ఇది ఆయన చేసేటువంటి పని. ఏమన్నా అంటే పిఠాపురంలో ఇవాళ సంక్రాంతి సంబరాలు చేశారు కదా, ఒక మహిళకి భయపడిపోయారు అంటూ కొంతమంది మాట్లాడతారు, మతోన్మాదులు. వాళ్ళకి బేసిక్గా సిగ్గు లజ్జ అనేది ఉండదు కాబట్టి ఇలాగే మాట్లాడతారు. ఎందుకంటే పని చేసేవాడిని విమర్శిస్తూ ఉంటే కోపం వస్తుంది ఆటోమేటిక్గా. పని చెయ్యని వాడిని
పొగుడుతూ కూర్చోమంటే కష్టం కదా. బట్ పని చేసేవాడిని నిజంగానే పని చేయట్లేదు అని అంటుంటే సామాన్య ప్రజలకు కూడా కోపం వస్తుంది. ఇంత భారీ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ఇందులో తలమునకలై ఉన్నారు, ఇవి కాకుండా మిగతా పనులు చేస్తున్నారు, ఊపిరి సలపట్లేదు పనికి. వీటిని చేస్తుంటే ఆయనకు వచ్చేదంతా విమర్శలు, ఆయన కుటుంబ సభ్యులు కూడా విమర్శలు ఎదుర్కోవాలి. ఇంకా మాట్లాడితే బండబూతులు వాళ్ళు తింటూ ఉండాలా. పైగా వచ్చి అడుగుతాడు ఒక్కొక్కడు, కానీ కూడా చెల్లని మొహాలు వేసుకుని వస్తారు ఒక్కొక్కళ్ళు అడుక్కు తినేలాగా. వచ్చి పవన్ కళ్యాణ్ ఏం చేసేశాడు, మా రక్తమాంసాల మీద నిర్మించినటువంటి ఈ 164కి కూటమికి నాయకత్వం వహించేస్తూ ఇప్పుడు మీరు కూర్చొని అక్కడ అందలాలు ఎక్కేస్తున్నారని మాట్లాడతాడు ఒక్కొక్కడు. ఒళ్ళు బాగా అయ్యి ఈ మాటలన్నీ మాట్లాడటం. టెక్నికల్ డీటెయిల్స్ వెళ్ళి చూసుకోండి ఒక్కసారి, ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఏం జరుగుతోంది, ఏమవుతోంది అనేటువంటిది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మొత్తానికి కూడా ఒక జీవన పర్యావరణ కవచంగా ఈ ప్రాజెక్ట్ అనేది నిలవబోతోంది. ఆఫ్రికా గ్రేట్ గ్రీన్ వాల్ నుంచి ప్రేరణ పొందినటువంటి ఈ ప్రాజెక్టు వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రాష్ట్రాన్ని రక్షించడం కోసం ఇంత పెద్ద భారీ ప్రాజెక్టుని తీసుకున్నారు. 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పుతోటి ఈ గ్రీన్ బెల్ట్ 2030 నాటికల్లా ఇది పూర్తి అవ్వాలి. తుఫాన్లు, సునామీలు, తీర ప్రాంత కోత నుంచి 30 లక్షల మందికి పైగా ప్రజలకి సత్వర రక్షణ, వృక్ష సంపద, మడడువులు పెంచుతారు, మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్, షెల్టర్ బెల్ట్ తోటలు, కాసువారిన పామ్ జాతుల తోటలు పెంచుతారు. అలాగే ఇసుక దిబ్బల స్థిరీకరణ, ఇపోమోయా, పెస్, కాప్రే వంటి స్థానిక జాతులకు సంబంధించి అమలు జనవరి 2026 నుంచి స్టార్ట్ చేశారు. తీర ప్రాంతంలో తక్షణమే గ్రీన్ ప్లాంటేషన్ జరుగుతుంది. దశ 2 అంటే సెకండ్ ఫేజ్లో కాలువలు, రహదారులు, మార్గాల వెంట పచ్చదనాన్ని పెంచుతారు. 3 రైతులకి లాభదాయకంగా వ్యవసాయం, అటవీ పెంపకం, నిధులు, వనరులు. దీనికి ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? MGNRES, అదే ఇప్పుడు మార్చారు జీ రామ్జీ అని, దాని నుంచి. అలాగే CAMPA గ్రీన్ క్లైమేట్ ఫండ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విరాళాలు, వివిధ పథకాల నుండి వనరులు సమీకరించబడతాయి. ఈ పచ్చదనంతో భవిష్యత్తుకి భద్రత ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేసేది. ఆయన ఏమి సొల్లుగబుర్లు చెప్పట్ల, బయటకు వచ్చి అబద్ధాలు ప్రచారం చేయట్లా, మాట్లాడితే వచ్చి శవదీక్షలు, శవయాత్రలు చేయట్లా, రైతులకు సంబంధించి వాళ్ళ పొట్టగొట్టేలాగా తప్పుడు ప్రచారాలు చేయట్లా, తప్పుడు ధర్నాలు చేయట్లా, అరాచకం అంతకుమించి చేయట్లా. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కూడా తీసుకెళ్ళి ఆయన మాట్లాడితే ప్రత్యర్థిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని లేదు వాళ్ళ పార్టీని ప్రజలు బాధ్యత ఇచ్చారు, వాళ్ళ అరాచకాలు చూశారు కాబట్టి 11కి పరిమితం చేశారన్న ఒక మాట మాట్లాడుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంకేం అనట్లా. లేదు మిగతా వాళ్ళు ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళని ఏం మాట్లాడట్లా ఆయన. వాళ్ళ నా స్థాయి కాదులే, నా పనేది నేను చూసుకుంటా, ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యత నేను నెరవేర్చాలి అనేటువంటి పాయింట్తో ముందుకెళ్తున్నారు. బట్ మనకు అర్థం కాదే, మనకి ఇవన్నీ అర్థమైతే మన మనుషులు ఎందుకు అవుతాం? ఇంత బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ని కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, అటవీ శాఖ మంత్రిగా, పర్యావరణ శాఖ మంత్రిగా ఆయన నుండి ముందుకు తీసుకెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు అని అడుగుతారా? ఇది ఆయన చేసిందే. ఇంకా కావాలంటే టెక్నికల్ డీటెయిల్స్ వెబ్సైట్లో ఉంటాయి, వెళ్ళి తెలుసుకోండి. లేదంటే ఆ 1053 కిలోమీటర్ల పొడవునా కూడా నడుచుకుంటూ తీర ప్రాంతాల్లో వెళ్ళండి, పనులు ఏం జరుగుతున్నాయి అనేది కనిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనేటువంటి వాళ్ళు, అలాగే జనసేన కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకి దీన్ని తెలియచేయండి. ఇది జరుగుతోంది, ఇది మేము చేస్తున్నాం పని అని చెప్పి తెలియజేయండి ప్రతి ఒక్కళ్ళకి కూడా. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.